నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 35 and verse 1 and 1-2. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. అందరూ చెప్పండి, అరణ్యమును ఎండిన భూమి ఫలించును, ఎడారిలో నీటి ఊటలు కలుగును, అరణ్యము ఉల్లసించి పుష్పించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడవి చూస్తే ఎట్లుంటుందంటే చూడడానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎక్కడ చూసిన ముళ్ళు, క్రూర మృగములు, విష సర్పములు, భయంకరమైనటువంటి ప్రదేశం అది అరణ్యం అంటే. ఎడారి అంటే నీటి చెమ్మలైనటువంటి ప్రదేశం, ఏ మాత్రం నీరు దొరకనటువంటి ప్రదేశం. ఎవరన్నా ఎలా ఉన్నవన్నా అని అడిగితే ఏముంది, నా బతుకు అరణ్యం అయిపోయింది, నా బతుకు చీకటి అయిపోయింది, నా బతుకు ఎడారైపోయింది, ఏమీ లేదు అని కొన్నిసార్లు ఓడిపోయిన ప్రజలు, దుఃఖంలో కృంగిపోయిన ప్రజలు, దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు, సమస్య మీద సమస్య వస్తున్నప్పుడు, అనారోగ్యం పడి అనారోగ్యం వస్తున్నప్పుడు, ఒకటి తగ్గిపోయిందని కానీ ఇంకోటి వస్తున్నప్పుడు, అలల వలె సముద్ర తరంగాల వలె సమస్యలు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చెబుతారు ఏంటి అంటే, నా బ్రతుక అరణ్యములాగా ఉంది, నా బ్రతుక ఎడారిలాగా ఉంది. కానీ రోజు రాత్రి చెబుతున్నాడు, ఒకవేళ ఎడారి లాంటి బ్రతుకుతో వచ్చావేమో, శోకముతో వచ్చి ఉన్నావేమో, బాధతో వచ్చి ఉన్నావేమో, ఈ రోజున ఛాలెంజెస్తో వచ్చి ఉన్నావేమో, కానీ ఈరోజు ఛాలెంజ్గా యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీ అరణ్య బ్రతుకును నేను పుష్పింప చేయబోతున్నాను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీ అరణ్య రోదనను నేను అంగలార్పు నాట్యముగా మార్చబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మార్నింగ్ ఇంటూ జాయ్ఫుల్ షౌట్. నేను దుఃఖమును ఆనంద గానముగా మార్చబోతున్నాను చెబుతున్నాడు దేవుడు. ఎంతమంది కావాలి ఆనంద గానం? నాకు కావాలి ప్రభు ఈ ఆనంద గానము తండ్రి. శాశ్వత కాలం ఉంటుంది, పిల్లల తరం వరకు ఉంటుంది. ఓడిపోయావేమో, మోసపోయావేమో, సొంత వారి చేతులు మోసపోయావేమో, దిక్కులేక పడి ఉన్నావేమో, ఈ రాత్రి యేసు చెబుతున్న మంచి మాట, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా మార్చబోతున్నారు, బలహీనమైన వాడిని బలమైన జనముగా మార్చబోతూ ఉన్నారు. యెహోవానగు నేను ఈ కార్యమును త్వరపెడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 60:22 అధ్యాయం చెబుతుంది, ఒంటరి వాడిగా ఉన్నావా? బిడ్డలు విడిచిపెట్టారా? భార్య విడిచిపెట్టిందా? కుటుంబం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? బట్ ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ ఒంటరి బ్రతుకును 1000 జనముకు ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాను. నీ ఒంటరి బ్రతుకును 1000 ప్రజలకు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాను. ఈరోజు ఒక అరణ్య వీరుడి గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక అరణ్య వీరుడు ఉన్నాడు, 40 సంవత్సరాల అరణ్యంలో బ్రతుకుతున్నాడు. అదే మంద, అదే రాళ్ళు, అదే గుట్టలు, అదే కొండలు, అదే ముళ్ళ బాట, ఎదుగు బతుకులేని జీవితం. అరణ్యం అరణ్యం అరణ్యం. ఉదయం వెళ్తాడు అరణ్యంలోకి, రాత్రికి వస్తాడు. ముళ్ళ తుప్పల మధ్యలో, గచ్చ పొదల మధ్యలో, రాళ్ల మధ్యలో, పదునైనటువంటి రాళ్ల మధ్యలో బ్రతుకుతున్నాడు 40 సంవత్సరాల నుంచి. అరణ్య వీరుడు ఈయన. అరణ్యంలో నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి. దేవుని బిడ్డ నిరీక్షణ లేదు, అంత కోల్పోయింది. చూసిన వాళ్ళందరూ అంటున్నారు, ఇతను ఒక ఆఫ్టర్ ఆల్ మందల కాపరి, ఆఫ్టర్ ఆల్ ఒక మందల కాపరి అని పిలుస్తూ ఉన్నారు. అతని చరిత్ర చూస్తే, ఆదిలో అతని చరిత్ర చూస్తే, అతను ఒక బానిస కుటుంబంలో పుట్టాడు. ఆ బానిస కుటుంబంలో దేవుని బిడ్డ అతను పుట్టగానే ఒక భయంకరమైనటువంటి రూల్ పాస్ చేయబడింది. ఆ రాజు ఒక మాట చెప్పాడు, ఏంటి అంటే, మగ పిల్లలందరినీ చంపేయండి, కిల్ ఆల్ ద మేల్ చైల్డ్ అన్నాడు. వెంటనే ఆ పిల్లలందరినీ చంపడానికి అందరూ శత్రువులు కత్తులు పట్టుకుని వచ్చేసారు, రాజ సైనికులు వచ్చేసారు, చంపడం మొదలు పెట్టేశారు. అట్లాంటి సమయంలో, అటువంటి టెరిబుల్ సిచ్యుయేషన్స్లో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే, వాళ్ళ అమ్మ జమ్ము పెట్టి చేపించి అతన్ని దాంట్లో పడుకోబెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. 3 నెలల వయసులో. ఏ తల్లి తన బిడ్డను విడిచిపెట్టదు ఆ టైంలో. ఎప్పుడు గుండెల మీదే పెట్టుకుంటుంది, తొడ మీదే కాలు ఒడిలో పెట్టుకుంటుంది, ఎప్పుడు తన గుండెల మీద పెట్టుకుంటుంది ఆ బిడ్డని. 3 నెలల వయసు అస్సలు వదిలిపెట్టదు. కానీ తల్లి గుండె గుప్పెడు భయంకరమైన బాధతో ఆ యొక్క బిడ్డను నెలలో విడిచిపెట్టింది. దేవుని బిడ్డ ఆ విడిచి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తికి ఎక్కడికి వెళ్తానో గమ్యము తెలియదు. 3 నెలల వయస్సులో ఇంత పెద్ద పోరాటములో, ఒంటరి ప్రయాణం, సముద్రములో ఏ సెక్యూరిటీ లేకుండా, ఎవరు తోడు లేకుండా ఒంటరిగా చేసేటువంటి ప్రయాణము
ఎట్టుకెళ్తుందో, ఏ దారికి వెళుతుందో, ఎటు వెళుతుందో, ఏ తీరాన్ని చేరుతుందో తెలియనటువంటి పరిస్థితి. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, కాపలా కాస్తున్న అక్కకు తెలియదు, వెళుతున్నటువంటి ఈ వ్యక్తికి తెలియదు. దేవుని బిడ్డ వెంటనే వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక రాజకుమార్తె, ఆ దేశపు రాజకుమార్తె, ఏ రాజైతే శాసనం రాశాడు, ఏ రాజైతే పిల్లలను చంపమని చెప్పాడు, అదే రాజు యొక్క కుమార్తె స్నానం చేస్తూ ఉంది. అట్లాంటి టైంలో నేరుగా వెళ్ళి ఆ పెట్టె ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. గుండెలు బాదుకున్నారు అందరూ. అయిపోయింది, ఈ బిడ్డ అయిపోయాడు. ఇక పుట్టడం సుందరుడుగా పుట్టాడు, కళ్ళు తిప్పుకునేంత అందముతో పుట్టాడు. అయ్యో నా బిడ్డ అని తల్లి అంగలారుస్తూ బోర్ల పడిపోయింది. వాళ్ళ అక్క చూస్తూ ఉంది ఏం జరుగుతుందా అని. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పోరాటంలో ఉన్నాడు ఈ చిన్న పసిబిడ్డ. అయితే అటువంటి టైంలో తిప్పే దేవుని బిడ్డ ఆ యొక్క రాజకుమార్తె అతన్ని తీసుకొని వెంటనే ఆ వస్త్రం తీసేసి, బైబిల్ చెబుతుంది అతన్ని చూడగానే ఆమెకు కనికరము పుట్టింది, దయ పుట్టింది. దయ అనేది దేవుని సింబల్, దయామయుడు ఆయన. కృప అనేది ఆయన సింబల్, ఆయన కృపామయుడు. కనికరమైన సింబల్, కనికరం గల దేవుడు. దేవుడు కనికరించకపోతే మన జీవితాన్ని ఎవరు కనికరించలేరు. దేవుడు కృప చూపకపోతే మన మీద ఎవరు కృప చూపలేరు. కృప చూపిన వ్యర్థమే. మనుషుల ప్రేమ 4 రోజులే ఉంటుంది. మనుషులు ఒకవేళ 10,000 ఇస్తే 1,00,000 సార్లు చెప్తారు, నేను పలానాడు 10,000 ఇచ్చాను. వాళ్ళు నా వల్లే బాగుపడ్డారు, నేను డబ్బులు కట్టాను చదువుకునేటప్పుడు, నేను 1,00,000 సార్లు చెప్తారు, 10 లక్షల సార్లు చెప్తారు వాళ్ళు నా వల్లే బాగుపడ్డారని. కానీ దేవుడు గుప్పిలి విప్పితే నువ్వు నీ తరములు 1000 తరములు తిన్నా తరగనటువంటి ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. తండ్రిని చెయ్యి, నీ గుప్పిలి నా బ్రతుకులు విప్పబడును గాక. ఆయన తట్టు చూచువారు సిగ్గుపడరు, ఆయన తట్టు చూచువారు ముఖము లజ్జింపవు. కీర్తన 2:8 అంటాడు, నన్ను అడుగుము. ఎవరిని అడగమన్నాడు దేవుడు? నన్ను, ఆస్క్ అంటు మీ, నన్ను అడుగు, జనములు నీకు సొత్తుగా ఇవ్వబోతున్నాను. నన్ను అడుగు, భూదిగంతముల వరకు నీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాను. మనం ఎవరిని అడుగుతాం? పెద్దలను అడుగుతాం, అధికారులను అడుగుతాం, ఇంకెవరిని అడుగుతాం, చేయి చాపుతాం. దేవుని అడుగుతాం, పక్కన పెట్టి మిగతా అందరిని అడుగుతుంటాం. ఆయన అంటున్నాడు నన్ను అడుగు. నేను అదే చెబుతున్నా, ప్రభువా నిన్ను అడుగుతున్నా, నాకు ఇది కావాలి ప్రభువా. సో దేవుని బిడ్డ దయగల దేవుడు, కృపగల తండ్రి తన హస్తమును చాపినప్పుడు మన 10 తరాలు సంతోషంతో, విజయోత్సాహంతో, సమాధానంతో ఊరేగబోతూ ఉన్నాయి. అందుకే అడగాలి, నీ చెయ్యి నా జీవితంలో చాపబడును గాక తండ్రి, నీ గుప్పిలి నా బ్రతుకులు విప్పబడును గాక తండ్రి. అందుకే ప్రతిరోజు మనం ఆయన గుప్పిలి చూడాలి. లేవగానే నీ సమృద్ధి నా జీవితంలో రావాలి ప్రభువా. మనుషులు తట్టు చేయి చాపేవాళ్ళు, ప్రభువా నువ్వేం చెప్పావు, నీతిమంతుడు విడువబడడు, వారి సంతానం భిక్షమెత్తదు అన్నావు. కాబట్టి నేను చేయి చాపకూడదు, భిక్షమెత్తకూడదు తండ్రి, అడగకూడదు ప్రభువా. నీవు నీ చేతిని చాపిన ఆస్వాదించాలి ప్రభువా. ప్రతిరోజు నీ తట్టే చూస్తున్నాను ప్రభా తండ్రి, నీ తట్టే చూస్తున్నాను ప్రభా తండ్రి. నాయన నా ప్రతి అవసరం మీరు తీర్చాలి ప్రభువా. అడిగి చూడు, తలుపు తట్టి ప్రభు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు. తలుపు తట్టి నీకు అవసరం తీర్చబోతూ ఉన్నాడు. తలుపు తట్టి దేవుడు నీకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇచ్చే ప్రజలను, కనికరించే ప్రజలను, నిన్ను నమ్మే ప్రజలను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు వెతుక్కుంటూ పోయే ప్రజలందరూ నిన్ను మోసం చేస్తారు ఏదో ఒక రోజు. నువ్వు వెతుక్కుంటూ పోయే అందరూ నిన్ను మోసం చేస్తారు ఏదో ఒక రోజు. కానీ దేవుడు పంపిస్తాడు కొంతమందిని, వాళ్ళు నీతో సత్యదాకా ఉంటారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే నువ్వు పంపే ప్రజలు నాకు కావాలి ప్రభా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు కావాలి ప్రభువా. ఈ కుటుంబం ప్రియ దేవుని బిడ్డ అమ్రాము యోకెబెదు అనేటువంటి కుటుంబం, వారి ఇంటిలో పుట్టినటువంటి ఈ వ్యక్తి, ఈ చిన్న బిడ్డ నీళ్ళలో కొట్టుకొని వచ్చాడు, రాజుకు దొరికాడు, రాజ బిడ్డకు దొరికాడు. వెంటనే తీసుకుంది, గుండెలకు హత్తుకుంది, కనికరం పుట్టిందంట. దేవుని కనికరం గుండెల్లోకి వచ్చినప్పుడు చంపాల్సినటువంటి ఆమె, కత్తి పెట్టి నరకండ్రా అని చెప్పాల్సినటువంటి ఆమె, తీసుకెళ్ళిపోయి వాడిని ముక్కలు చేయండి రా అని చెప్పాల్సినటువంటి ఆమె గుండెలకు హత్తుకొని చెబుతుంది, వీడు నా బిడ్డ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వీడి మీద రాజముద్ర వేస్తున్నాను నేను అని చెప్పేసేసి పై వస్త్రం తీసి ఇస్రావతలు పడేసేసి తన వస్త్రానికి పంటుంది. ఇతను నీళ్ళలోంచి తీయబడ్డాడు కాబట్టి ఇతని పేరు మోసెస్. చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పండి మోసెస్. అందరూ చెప్పాలి గట్టిగా మోసెస్, మోసెస్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇతని గతమంతా వైభవంగా శ్రమాదాల మధ్య నుంచి బయటకు వచ్చి వైభవంగా రాజదర్బార్లో ఆరంభమైంది. 40 సంవత్సరాలు రాజదర్బార్లో బ్రతికాడు. 40 సంవత్సరాలు రాజదర్బార్లో ఉన్నాడు. పాలు విడిచేదాకా మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి దగ్గర పాలు విడిచిన తర్వాత మళ్ళీ రాజదర్బార్కి వచ్చాడు. అయితే ఈ కొద్ది కాలంలో తల్లి అతనికి ఎంత పెద్ద ఫౌండేషన్ వేసిందంటే,
ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా తొట్టిల్లిపోయినటువంటి గొప్ప ఫౌండేషన్ వేసి పంపించింది. తల్లి చెప్పే మాటలు ఎంత గొప్పగా మనిషి జీవితంలో పనిచేస్తే తెలుసా? అబ్రహాం లింకన్ అంటాడు, నువ్వు అమెరికా దేశ ప్రెసిడెంట్ కావాలి, నీకు ఎందుకు ఆలోచన వచ్చిందయ్యా? నువ్వు చూస్తేనేమో చెక్క పని చేసేవాడివి, మీ నాయన చూస్తే చెప్పులు కుట్టుకునేవాడు, నీకు దేశాన్ని వేలే అంత అధికారి కావాలని ఎందుకు నీకు ఆశ వచ్చిందయ్యా అంటే ఒకటే మాట చెప్తాడు. నా తల్లి నాకు ఒక మాట చెప్పింది. ఏంటి అంటే, అమెరికా దేశంలో అబ్రహాం నీవు 10 మందిలో ఒకడిగా ఉండొద్దు, 10 మంది కంటే ఒక శ్రేష్టమైన వాడిగా ఉండు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా తల్లి చిన్న వయసులో చచ్చిపోతూ నాకు ఆస్తి ఇవ్వలేదు, అంతస్తు ఇవ్వలేదు, ఒక మంచి పునాది గల మాట చెప్పింది. అమెరికా దేశంలో 10 మందిలో ఒకలాగా ఉండదు, నువ్వు 10 మంది కంటే శ్రేష్ఠుడిగా, 10 మందిలో విశేషత గలవాడిగా, 10 మందిలో శ్రేష్టమైన వాడిగా బ్రతుకో. అబ్రహాం తల్లిగా నేను చెబుతున్నాను, విను. ప్రతిరోజు కూడా అమెరికా దేశపు పటాన్ని వేసుకొని గుండెల మీద బోర్లు పడిపోయి దాని మీద ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. నా తల్లి దేవుడా, నా తల్లి చెప్పినటువంటి మాట విన్న దేవుడా, నన్ను నా తల్లి ఒక ఆకాంక్ష బట్టి నెరవేర్చు, నన్ను మార్చు తండ్రి. తల్లులు, మీకు ఎంత గొప్ప ఆధిపత్యం దేవుడు ఇచ్చాడంటే, మీ నోటి మాటను స్థిరపరచడానికి, మీ దీవెనను ఆయన అంగీకరించడానికి, మీరు ఏం దీవిస్తున్నారో మీ పిల్లలను దీవించడానికి దేవుని హస్తం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏ గుడిసెలో నీవు ఉన్నా సరే, ఏ దినస్థితిలో ఉన్నా సరే, ఏ బలహీనతలో నీవు ఉన్నా సరే, ద పవర్ఫుల్ గాడ్, శక్తివంతమైన దేవుడు నీతో ఉన్నాడు, ప్రభావం గల చక్రవర్తి నీతో ఉన్నాడు, మహిమ గల తండ్రి నీతో ఉన్నాడు. నిన్ను నీ పిల్లల 10 తరాలకు ఆశించడానికి, 1000 తరాల వరకు కనికరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఈ వీరుడు ఆ రోజు రాజదర్బార్లో పెరిగి సకల విద్యల్లో పాండిత్యం గలవాడై, సకల విద్యల్లో శక్తి గలవాడై, ప్రావీణ్యం గలవాడై, ఐగుప్తు శాస్త్రాలన్నిటిలో కూడా ప్రావీణ్యం గలవాడై శక్తిమంతుడయ్యాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ వ్యక్తి ఆ తర్వాత మరి అరణ్యాలకు పంపబడ్డాడు. ఒక వ్యక్తిని కోపంతో చంపేసినందువల్ల ఒక ఐగుప్తీయుడిని భయపడి పారిపోయాడు. ఒక్క రోజులో అతని చరిత్ర అప్సైడ్ డౌన్ అయిపోయింది. ఒక్క రోజు అతని చరిత్ర చీకటి కమ్ముకున్నది, అరణ్యపు ఉరులు కమ్ముకున్నాయి. అరణ్యంలోకి వచ్చేసాడు. 40 సంవత్సరాలు అక్కడే స్ట్రక్ అయిపోయాడు. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు కదలకుండా అలాగే నిలబడతాయి, శ్రమలు కదలకుండా నిలబడతాయి. నువ్వెంత అడిగినా ప్రభువా తీసేయి, ప్రభువా విజయం దయచేయి, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను స్థిరపరచు, ప్రభువా ఇది తీసేయి అన్నా కానీ కొన్ని సంవత్సరాలు నీ మొర వినబడదు. వినలేదేమో అనుకుంటాం, మనం దేవుడు వినడం లేదు అనుకుంటాం. అతని జీవితం కూడా అలాగే 40 సంవత్సరాలు దేవుడు వినలేదేమో, అతని మొర్ర వినలేదేమో, అతని మూగ వేదన వినలేదేమో అన్నట్టుగా 40 సంవత్సరాలు మిగిలిపోయింది అతని జీవితంలో. దేవుని బిడ్డ, కన్నీరు. ఒకప్పుడు రాజరికం ఉంది, ఒకప్పుడు సింహాసనం ఉంది, సింహాసనం సిద్ధంగా ఉంది, ఒకప్పుడు రాజకిరీటం సిద్ధంగా ఉంది అతని కోసం. ఆ దేశంలో వాళ్ళందరూ కూడా మోసెస్ అంటే ఏక ఛత్రాధిపత్యంతో ఒప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప సింహాసనాన్ని, అంత గొప్ప రాజరికాన్ని, అంత గొప్ప వ్యవస్థను పక్కన పెట్టేసేసి అరణ్య మార్గానికి తీసుకొచ్చి పడేశారు. అక్కడ అతని బ్రతుకు అరణ్యం అయిపోయింది. నీ జీవితం ఇలాగా అయిపోయిందేమో. ఇదే ఆత్మకూరు నుంచి ఒక బ్రదర్ నాకు 10 సంవత్సరాల క్రితం ఫోన్ చేశాడు. ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు. సిస్టర్, నేను చాలా కార్లు, లారీ ఒకటి, బస్సు ఒకటి ఉంది నాకు. నేను ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుతూ ఉన్నాను. కానీ ఒక్కొక్కటి నాశనం అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. ఏ వీధిలో కారు వేసుకొని వెళ్ళానో, మంచి కారు, ఏ వీధిలో హుందాగా రాజవస్త్రాలంటే కట్టుకొని వెళ్ళాను, అదే వీధిలో ఈరోజు నేను సైకిల్ కూడా లేకుండా, సైకిల్ కూడా ఎవరు ఓడబెక్కున్నారు, అప్పులలో వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాను. చచ్చిపోదామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చావు రావట్లేదు సిస్టర్. నేను చెప్పాను ఒకటే మాట, అన్నా దేవుడు నీకోసం ఆల్రెడీ చనిపోయాడు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ బస్సు పోయిందేమో, లారీ పోయిందేమో, నీ కారు పోయిందేమో, నిన్ను తిరిగి ఒక్క రాత్రిలో కట్టగల దేవుడు మాత్రం బ్రతికే ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తిరిగి నీ చరిత్ర మార్చగలిగే దేవుడు బ్రతికే ఉన్నాడు. He is alive. Your redeemer is alive. నీ విమోచకుడు సజీవుడు. చెబుతా, ఈరోజు నన్ను విమోచించే దేవుడు సజీవుడు, బ్రతికే ఉన్నాడు. నా దేవుడు బ్రతికే ఉన్నాడు. నా యేసయ్య నన్ను బ్రతికించే దేవుడు, తిరిగి కట్టే దేవుడు సజీవుడు. He is alive. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యోబు కూడా అదే మాట చెప్పాడు. అన్నీ పోయిన తర్వాత అందరూ అంటున్నారు, ఇక నువ్వు లేవలేవురా, నీ బ్రతుకు అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, యు ఆర్ ఫినిష్. ఈ వ్యాధి తగ్గదు, దీనికి మందు లేదు, చచ్చిపోయిన పిల్లలు తిరిగి రారు, కూలిపోయిన బిల్డింగ్ కట్టపడదు,
నీ బ్రతికింతే అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. పిల్లలు పోయారు, భార్య ప్రేమ కూడా పోయింది. ఎందుకంటే ఆమె ఒక రోజు వచ్చింది, ఇంకా ఏం యథార్థత అయ్యా, యథార్థవంతుడిగా ఉంటావా, చచ్చిపో, సావరాదు అని చెప్పేసేసి శాపాలు పెడతా ఉంది. భార్య ప్రేమ పోయింది, పిల్లలు చనిపోయారు, బంధువుల ప్రేమ పోయింది, స్నేహితుల ప్రేమ పోయింది, అందరూ ఒంటరిగా నిలబెట్టేశారు. ఒంటరిగా చిల్లపెంక తీసుకుంటూ గోక్కుంటూ కుర్రూపిగా స్వరూపం అంతా పోగొట్టుకొని కుర్రీపిగా ఉన్నటువంటి యోబు ఒకటే మాట అంటాడు. 19:25 యోబు గ్రంథం ఏమంటారు తెలుసా? నా విమోచకుడు సజీవుడు. నేను తరువాత ఈ స్థితి తరువాత నాకు ఒక తరువాత స్థితి ఉంది. నేను ఆయనను నా కళ్ళతో చూస్తాను. ఈ చర్మం చీకిపోయినా సరే మరొక చర్మముతో నేను ఆయన చూస్తాను. శ్రేష్టమైన సౌందర్యత ఆయన చూస్తాను, శ్రేష్టమైన పేరుతో చూస్తాను, శ్రేష్టమైన ఖ్యాతితో నేను చూస్తాను. మై రిడీమర్ ఇస్ అలైవ్. తెలుసా నీ యేసయ్య బ్రతికున్నాడని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక సంఘ సంస్కర్త, బైబిల్గా రాసినటువంటి ఒక సంఘ సంస్కర్త, సంఘంలో ప్రతి లోపాలు ఎత్తి చూపించి బైబిల్ని బాగు చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త, ఒకరోజు అతని కష్టాలు ఎక్కువైపోయి, శ్రమలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, రోదనలు ఎక్కువైపోయి పడుకొని అంటున్నాడంట, దుప్పటి ముసుకేసుకొని ఏడ్చుకుంటా ఉన్నాడు. ఆయన వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. వాళ్ళ ఆవిడ గుర్రం సిద్ధం చేసింది, లేవట్లేదు, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నాకు ఎందుకు ఇలా అయింది, అయ్యో నేనేం చేయాలి, చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు, నన్ను నాశనం చేయడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు, ఏం చేయాలని ఏడుస్తూ ఉన్నాడు. అట్లాంటి టైంలో వాళ్ళ భార్య ఒకటి నల్ల గౌన్ వేసుకొని వచ్చింది, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంది. వెంటనే దుప్పటి తీసి అన్నాడు, బెట్టి బెట్టి హూ డైడ్, ఎవరు చనిపోయారు బెట్టి, బ్లాక్ గౌన్ వేసుకున్నావు, ఏమైంది అన్నాడు. వెంటనే ఆమె అన్నది, ఎవరేంటండి, మన యేసయ్య చచ్చిపోయాడు. అప్పుడు వెంటనే లేచి కూర్చొని అన్నాడు, పిచ్చి పట్టింది నీకేమన్నా, యేసయ్య చచ్చిపోవడం ఏంటి, చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున సజీవుడై పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. చచ్చిపోయాడు అంటావు నువ్వు అని అంటే వెంటనే మరి యేసు బ్రతికుంటే నువ్వెందుకు సచ్చినోళ్ళగా పడి ఉన్నావు అని. హల్లెలూయా. If your redeemer is alive, why you are staying as a dying person? సచ్చినోళ్ళగా ఎందుకు పడి ఉన్నావు? లే. సమస్త మానవులపై అధికారం కలిగినటువంటి దేవుడు, సింహాసనం మీద ఇంకా ఏలుతున్నటువంటి దేవుడు బ్రతికుంటే, సమస్త సృష్టిని స్వాధీనపరుచుకున్న దేవుడు ఇంకా బ్రతికుంటే వై ఇలా పడినావు? లే అనగానే దుప్పటి ఇసిరి పడేసేసి లేచాడు, స్నానం చేశాడు, అన్నదైనా బయటికి పరిగెత్తుకుంటే గుర్రవెక్కి వెళ్ళిపోయాడు. నేను చెబుతాను, ఈ రాత్రి నీ భర్త చచ్చిపోయాడేమో, నీ భార్య చచ్చిపోయిందా, నీ పిల్లలు చచ్చిపోయారు, ఒకవేళ చెప్తున్నా ట్రాజెడీ నీ బ్రతుకులో ఉందేమో. నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఇష్టమైన వాడు చనిపోతే ఎంత పెయిన్ ఉంటుందో నాకు బాగా తెలుసు, ఎన్ని కన్నీళ్ళు ఉంటాయో నాకు తెలుసు. నా జీవితంలో ఎంతోమంది ఇష్టమైన నా కళ్ళ ముందు చచ్చిపోయినప్పుడు గుండె పగిలిన పరిస్థితులు నాకు తెలుసు. కానీ నేను చెబుతున్నాను, వారందరూ వెళ్ళిపోయారు, కానీ నా యేసయ్య మాత్రం నా దగ్గరే ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా యేసయ్య నా దగ్గరే కాదు, నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. అందరూ మర్చిపోయినా, నీ బంధువులు మర్చిపోయినా, నీ పక్కన మర్చిపోయినా, చెబుతున్నా ఈ రాత్రి యేసు నిన్ను మర్చిపోలేదు. యేసు మనస్సులో నీవు ఉన్నావు, యేసయ్య హృదయంలో నీవు ఉన్నావు. నీ కోసం బ్రతికి సజీవుడై నీ కొరకు ఆయన చూస్తున్నటువంటి దేవుడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా. నీ మారాను మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ చేదును మాధుర్యంగా మార్చగలిగిన ఒకే ఒక దేవుడు, బ్రతికున్న దేవుడు, నిరంతరం బ్రతికున్న దేవుడు, ఎల్లప్పుడూ జీవించిన సజీవుడు యేసు నీతోనే ఉన్నాడు. నిన్ను తిరిగి కట్టబోతూ ఉన్నాడు, తిరిగి నిలబెట్టబోతున్నాడు. క్రీస్తు అనే బండ మీద, పునాది మీద కట్టబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పు, ఆత్మకూరు చెప్పు, పరిశుద్ధాత్మ వచ్చి చెప్పు, యేసయ్య బ్రతుకున్న దేవుడు అయ్యా. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, ఎవరు వదిలిపెట్టినా మరువని నాయకుడా, మరువని తండ్రి, మరువని స్నేహితుడా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేని అందరూ మర్చిపోయారు, అంటున్నారు, మోషే నీ బతుకు అయిపోయింది మోషే, అరే అడవిలో నుంచి బయటికి రాలేవు, ఇంకా ఐగుప్తులో ఉన్న వాళ్ళంతా నేను చంపేస్తారు, వస్తే ఇక నీకు దారి లేదు, నీ తల్లిదండ్రులు చూసే దారి లేదు, నీ బంధువులు కలిసే దారి లేదు, ఇక నీ బ్రతుకు అరణ్యమే, రోదనే. నడుస్తున్నాడు ఆ ముళ్ళ మధ్యలోనే, నడుస్తున్నాడు ఆ చీకట్లోనే, నడుస్తున్నాడు ఆ నిరాశ నిస్పృహల మధ్యలోనే, నడుస్తున్నాడు ఆ శపితమైన పరిస్థితుల మధ్యలోనే. కానీ దేవుని బిడ్డ ఒక రోజున నిర్గమకాండం 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే,
చదవండి ఒకసారి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకుని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచిన. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. అందుకతడు చాలు చాలు చాలు. అగ్ని జ్వాలల మధ్యలో పొదలో దేవుని దూత ప్రత్యక్షమై దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే మోసెస్ మోసెస్ రైజ్ అప్, గెట్ అప్, లీవ్ యువర్ శాండల్స్ అండ్ స్టాండ్ బిఫోర్ మీ. దిస్ ఇస్ ద హోలీ ప్లేస్. ఇది పరిశుద్ధ స్థలము. నువ్వు అర్జెంటుగా నీ చెప్పులు విడిచి బయటికి రా, లోపలికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇదిగో నేను నీతోనే ఉన్నాను. నీ నిరాశనే చెప్పులు, నిందనే చెప్పులు, బాధనే చెప్పులు, నీ తూర్పునే చెప్పులు విడిచిపెట్టు. ఇదిగో నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నిన్ను గొప్ప చేయబోతున్నాను. నిన్నందరూ ప్రజలు మర్చిపోయారేమో, నువ్వు బయటికి రావని నీ మీద ముద్ర వేశారేమో, నీ వల్ల కాదు ఈ బ్రతుకంటూ ఒకళ్ళు ముద్ర వేశారేమో. ఈ రాత్రి నేను ఈ సమయంలో చెబుతున్నాను, నీ చెప్పులు విడు, కమ్ అవుట్. నీ చరిత్రను మార్చబోతున్నాను ఈ రోజున చెప్పాడు దేవుడు. చెప్పులు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ చరిత్ర మార్చే దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు నాకు మా డాడీ ఒకే మాట చెప్తాడు, హ్యారీ గోమ్స్ గారు. ఏంటి అంటే 99 రోజులు ఎవరికి తెలియకపోయినా సరే, 99 రోజులు ఎవరికి తెలియకపోయినా సరే, 100వ రోజు ప్రపంచమంతా తెలిసేట్టుగా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిన్ను నమ్మిన దేవుడు 99 రోజులు ఎవరికి తెలియకపోయినా సరే, ఇన్ ద 100th డే, 100వ రోజున ప్రపంచమంతా కనులెత్తి చూడగలిగేంత గొప్ప స్థితి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబడబోతూ ఉన్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరుగై ఉండొచ్చు అప్పుడు దాకా, నువ్వు తెలియకపోవచ్చు అప్పుడు దాకా, ఎవరి దృష్టి ఎన్నిక లేకపోవచ్చు, కానీ ఒకానొక దినమున నీ చరిత్ర మార్చబోతున్నాను. సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నాను. నీ చరిత్రలో అద్భుతాలు చేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. మోషే నమ్మలేదండి. మోషే కూడా నిరాశ వచ్చేసింది. ఒకటే మాట అన్నాడు, అయ్యా నేను మాట మాంద్యం గలవాడనయ్యా, అయ్యా నా చేత కాదయ్యా, ఇంకెవరు నన్ను చూసుకో అయ్యా. 40 ఏళ్ళప్పుడు నాకు మంచి బలం ఉంది, ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చేసినాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 హౌ కెన్ ఐ గో ఫార్, హౌ కెన్ ఐ బి యాజ్ ఎ లీడర్, హౌ కెన్ ఐ లీడ్ ద పీపుల్ యాజ్ ఎ లీడర్. 80 ఏళ్ళప్పుడు ఎలా నడిపిస్తానయ్యా నేనే నడిచేది కష్టంగా ఉంటాను, నా బలము చాలదు. నేను చెబుతున్న సహోదరుడా సహోదరి, దేవుడికి కావాల్సింది నీ బలము కాదు, నీ జ్ఞానం అంతకంటే కాదు, నీ ఇన్ఫ్లుయెన్స్ కాదు, నీకెంతమంది అధికారులు తెలుసు కాదు, నువ్వెంత పెద్ద హోదాలో ఉన్నావో కాదు. దేవునికి కావాల్సింది నీ ఒబీడియన్, నీ సిద్ధపాటు, నీ విధేయత దేవుడికి కావాలి. చప్పలు కూడా బిగ్గరగా నేను విధేయుడిగా బ్రతుకుతాను ప్రభువా, విధేయురాలుగా బ్రతుకుతాను ప్రభువా. చెప్పు గట్టిగా. చేతులకు సంఖ్యలు వేసినట్టు సైతానుడు చేతులు పైకెత్తి చప్పలు కొడదాం గట్టిగా, చప్పలు కొడదాం గట్టిగా. పౌలు శీలకు సంఖ్యలు వేస్తే కూడా ఆరాధించారు, స్తుతించారు. మనకి ఏమైపోయినా సాతాను వేసేసాడు, కూర్చొని హాయిగా ఉంది మనకి. నో, చేతులు ఎత్తితే దేవునికి సాయంకాలం నైవేద్యం ఉన్నాను. నాకు బలం లేదయ్యా అంటే, నీ బలం ఎవరికి కావాలి? నీ శక్తి ఎవరికి కావాలి? నీ జ్ఞానం ఎవరికి కావాలి? నో. నేను చెబుతాను, ఈ రోజున ఒక వ్యక్తిని, ఒక బలవంతుని దేవుడు వాడుకోకపోవచ్చు, ఒక డబ్బున్న వ్యక్తిని వాడుకోకపోవచ్చు, సౌందర్య గల వ్యక్తిని వాడుకోకపోవచ్చు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిని వాడుకోకపోవచ్చు, కానీ సిద్ధపడిన విధేయత చూపిన ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలివి లేకపోయినా, బలము లేకపోయినా, శక్తి లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, సిద్ధపడితే చాలు దేవుడు ఎక్కడికని తీసుకొని పోతాడు. తల వంచితే చాలు ఎక్కడికని తీసుకొని పోతాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం, at the age of 75 years, God called him. God asked him to come out
ఫ్రమ్ హిస్ ల్యాండ్. తన దేశం నుంచి బయటికి రమ్మని చెప్పాడు. 75 ఏళ్ళు నాయన. కానీ దేవుడు అన్నాడు, ఓ నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. I will make you as a great nation. I will make you as a great father. 75 ఏళ్ళకి ఇంకేం పిల్లోడయ్యా, 99 ఏళ్ళకి మళ్ళా ప్రత్యక్షమై చెబుతున్నాడు, నేను ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడను. ఐఎమ్ ఎల్ షద్దాయ్, ఐఎమ్ ఎల్ షద్దాయ్. నీ ఎడల దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ శక్తి అంతా ఉడికిపోయినా సరే, నీ గర్భసంచి పూడుకుపోయినా సరే, నీ శరీరం బిడ్డనకనే శక్తి లేకపోయినా సరే, ఉద్యోగం చేసే వయసు దాటిపోయినా సరే, ఈ రాత్రి దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ కోసం క్రొత్త చట్టాన్ని పుట్టించగల దేవుడు ఆయన. నీ కోసం క్రొత్త కార్యాలు చేయగల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక సహోదరి నాకు సాక్ష్యం చెప్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, 2 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఆ టైంలోనే రిటైర్మెంట్ ఏజ్ పెంచేశాడు. ఒక ఎంప్లాయ్ నాకు ఫోన్ చేసినట్టు వాళ్ళ సహోదరి వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతున్నాడంట. అయ్యో ఆడపిల్లలు పెళ్లి చేయాలి, రిటైర్ అయిపోతే నేను ఏం చేయాలి, రిటైర్ అయిపోతే నేను ఏం చేయాలి. ఇమ్మీడియట్గా కాల్ వచ్చింది. 2 సంవత్సరాలు ఏజ్ పెంచేశాడు ఆయన. ఉన్నది 3 రోజులే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మార్పులు తీసుకొచ్చి వెళ్ళాడు. మా జీవితం అంతా దేవుడు అతన్ని మాకెందుకు తీసుకొచ్చాడంటే మా బ్రతుకును మార్చడానికే, మా జీవితం అద్భుతం చేయడానికే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొత్త మంత్రిని తెస్తాడు కావాలంటే, కొత్త చరిత్ర సృష్టిస్తాడు కావాలంటే. చెప్పండి, కొత్త రూల్ తీసుకొస్తాడు నీ కోసం. ఎప్పుడు ఎవరు ఎరగనటువంటి రూల్ తెచ్చి నీ కోసమైనా స్థిరపరుస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రభుత్వాలైనా మారుస్తాడు, చరిత్రనైనా మారుస్తాడు, ప్రాణమైనా మార్చేస్తాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా. ఎస్ దేవుని బిడ్డ, సర్వశక్తి గల దేవుడు ఆయన. మోషే అంటున్నాడు, నాకు బలం లేదు. దేవుడు అంటున్నాడు, నీ బలముతో నువ్వు వెళ్ళొద్దయ్యా, నా బలముతో వెళ్ళు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యు విత్ మై పవర్, మై స్ట్రెంగ్త్, మై డొమినియన్, మై మెజెస్టీ. నా బలముతో, శక్తితో, ప్రభావంతో పంపించబోతున్నాను. మోషే చిన్నగా బయలుదేరి వెళ్ళాడు. బాధపడుకుంటూ వెళ్ళాడు. అయ్యో నేనేం చేయాలి, 80 సంవత్సరాల వయసు వచ్చింది. నువ్వు కూడా అనుకుంటున్నావు బిడ్డను కానీ వయసు దాటిపోయింది. అయ్యో ఉద్యోగం చేసే వయసు దాటిపోయింది, పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. ఇంకెవరు నా జీవితంలో? ఋతువులు దాటిపోయాయి, ఋతువుల క్రమం దాటిపోయింది. శారాకు కూడా ఋతువులు దాటిపోయాయి, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే 90 సంవత్సరాల వయసులో శారా గర్భము తెరవబడి నీకు బిడ్డను కనబోతూ ఉన్నది. వావ్. నీకోసం ఋతువులు మార్చబోతున్నాడు దేవుడు. కాలాన్ని వెనక్కి తీసుకొని రాబోతున్నాడు దేవుడు. కాలాన్ని వెనక్కి తిప్పబోతున్నాడు, క్రమాన్ని తిప్పబోతున్నాడు ఆయన నీకోసం. నమ్ముతున్నావు ఈరోజు దేవుణ్ణి? గోడ మీద పిల్లిలా కూర్చొని నమ్మితే ఇటు, నమ్మకపోతే అటు, నమ్మితేనేమో స్తోత్రం, నమ్మకపోతేనేమో ఆత్రం. క్రిస్టియన్స్ అండి తాళ్ళు కట్టుకుని పోతుంటారు ఎక్కడ మంత్రగాళ్ళ దగ్గరికి. నేను చూసా కల్లారా. క్రిస్టియన్స్ అండి తాళ్ళు కట్టుకుని పోతుంటారు. భయపడుతున్నాను తాళ్ళు కట్టించుకొని పోతుంటారు. పేర్లు చూస్తే మంచి మంచి పేర్లు ఉంటాయి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఈరోజు నమ్మాలి, మంత్రము కంటే, శకునము కంటే, తాడు కంటే, దురాత్మ చీకటి శక్తుల కంటే నువ్వు ఏ దేవుని ఆరాధిస్తున్నావు ఆయన శక్తి గల దేవుడు. దురాత్మలు ఆయన చూసి గజగజలాడుతున్నాయి, చీకటి శక్తులు ఆయన చూసి గజగజలాడుతున్నాయి. బతుకు మారాలి, దేవుని శక్తిని నమ్మాలి. మీ చుట్టూ కొండలే, మీ చుట్టూ అడవులే, అరణ్యము పుష్పించాలి. ఆత్మకూరు పేరుకు మాత్రం ఆత్మకూరు కాదు, పరిశుద్ధాత్మతో నింపబడి కూరుకుపోయింది, పరిశుద్ధాత్మలో కూరుకొని పోయింది, పరిశుద్ధాత్మలో నాటబడింది, పరిశుద్ధాత్మ ఫలములు పండేటువంటి చరిత్ర గల పట్టణంగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చరిత్ర గల నగరముగా మారాలని ఆశిస్తూ ఉన్నాడు. చరిత్ర గల జనము లేవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. చరిత్ర గల నగరముగా ఇది మార్చబడాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఆత్మకూరు, ఆత్మలో కూరుకొని పోయి నువ్వు ఆత్మలో స్థాపించబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు చప్పట్లు కొట్టకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఆత్మకూరు నువ్వు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి, చప్పట్లు కొడతాయి చెట్లు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు స్తుతించకపోతే దేవుడు రాళ్ళతో స్తుతింపు చేసుకుంటాడంట. తెలుసా ఎలా రాళ్ళతో స్తుతిస్తాడు? దేవుడి కంటే ఎవరైనా ఉన్నారా నీకు?
దేవుడు సమయాన్ని ఎవరికైనా ఇచ్చావా, నీ లైఫ్ అంతే. దేవుడికి నీకు మధ్య ఎవరు రావడానికి వీల్లేదు, దేవునికి నీకు మధ్య ఎవరు ఉండటానికి వీల్లేదు. ఒకసారి నేను జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆయన ఎవరు వచ్చాడు నాతో పాటు, మా సూపరింటెండెంట్ దగ్గర మాట్లాడడానికి. ఆయన నన్ను అడుగుతూ ఉన్నాడు, ఏంటమ్మా ఇంత ఎండలో వచ్చావు, నీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా, అమ్మాయి నీకు ఎవరైనా ఫారెన్ నుంచి డబ్బులు వస్తాయా? ఏమి రావు సార్. ఎందుకమ్మా ఈ బాధ నీకు ఈ వయసులో? 20 years బ్యాక్ చెప్తున్నా నేను. ఆ టైంలో విజయ్ కుమార్ అంకుల్కి బాగా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫస్ట్ వాళ్ళే నాకు పరిచయం అయ్యారు, సేవకు వచ్చిన నెల్లూరు వచ్చిన కొత్తల్లో. సో ఆయన అంటున్నాడు, ఎందుకమ్మాయి ఈ వయసులో, ఇప్పుడు ఎందుకమ్మాయి, భక్తి ఉండాలమ్మాయి, కానీ ఇప్పుడు కదా 50 ఏళ్ళ తర్వాత. నేను చెప్పాను, సార్ మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్కి వచ్చారు సార్? నేనా 25 ఏళ్ళకి వచ్చేసానులే. అప్పుడు ఎందుకు సార్ జాబు, 50 ఏళ్ళకి రావచ్చు కదా జాబుకి, అప్పుడు ఎవరు తీసుకుంటారమ్మాయి, వయసు అయిపోద్ది. నేను అన్నాను, దేవునికి ఎప్పుడు కాడి మోయాలి ఆయన కాడంటే యవ్వన కాలంలో కాడి మోయాలి. రక్తము పూర్తిగా ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, మోకాళ్ళలో శక్తి ఉన్నప్పుడే, గంటల తరబడి మోకాళ్ళ ఎగలిగే శక్తి ఉన్నప్పుడే, చేతులెత్తి చప్పట్లు కొట్టే వయసు ఉన్నప్పుడే, పరిగెత్తగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే ఖర్చు పెట్టాలి దేవునికి సామర్థ్యం. ఆమేన్. సరే నేను మాట్లాడుతున్న ఈ లోపల ఒక ఆయన వచ్చేసాడు. రావటం సెల్ ఫోన్ మోగింది. దిగ్గులు లేచాడు ఆయన, యువర్ అండర్ అరెస్ట్ అన్నాడు. వెంటనే వచ్చేసారు, ఆయన తీసుకుపోయి జైల్లో పడేసేసారు. 500 రూపాయలు అప్పుడు కాబట్టి ఫైన్ కట్టించారు. 20 years బ్యాక్ 500 అంటే ఇప్పుడు ఒక 5,000 అనుకోండి ఫైన్ కట్టించారు. ఆఫ్టర్లో ఒక అధికారి ముందు ఫోన్ మోగితేనే ఆయనకు అంత కోపం వచ్చి పనిష్మెంట్ వేశాడే. ఇంత సర్వాధికారి ఎల్ షద్దాయ్, సూర్య చంద్ర నక్షత్రాల నోటితో సృష్టించి సమస్తాన్ని ఏలుతున్నటువంటి దేవుని ముందు ఎలా ఉంటావు? జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి చిల్లర దేవుడు కాదు, నువ్వు అలంకరించే దేవుడు కాదు, నిన్ను అలంకరించే దేవుడు ఆయన. నువ్వు మోసే దేవుడు కాదు, నిన్ను మోసే దేవుడు ఆయన. నువ్వు సరిచేసే దేవుడు కాదు, నిన్ను సరిచేసే దేవుడు ఆయన. అంతరంగములోను మనస్సులోను సరిచేసే దేవుడు ఆయన. చెప్పు గట్టిగా, yes. నన్ను సరిచేయి తండ్రి, నిలబెట్టు తండ్రి, బ్రతికించు తండ్రి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బట్టి ఈ రోజున దేవుని మాట విను. నీ చరిత్ర మారబోతూ ఉన్నది, నీ బ్రతుకు సరిహద్దులు మారబోతూ ఉన్నాయి. నీ దేవుని సముఖనితో ఉండబోతూ ఉన్నది, నీ దేవుని సన్నిధితో ఉండబోతూ ఉన్నది. అందుకే ప్రియ దేవుని బట్టి ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే నా బలము చాలదయ్యా అన్నాడు, కానీ దేవుడు అంటున్నాడు, నీ బలము నాకు అవసరం లేదు నాయన, నా బలంతో నేను తీసుకొని పోబోతున్నాను పద అన్నాడు. ఈ రోజున దేవుడు తన బలంతో పని చేయబోతున్నాడు నీ జీవితంలో, తన శక్తితో పని చేయబోతున్నాడు నీ జీవితంలో, తన ఇన్ఫ్లుయెన్స్తో పని చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో అట్లాంటి మోసెస్ రాజుల ముందు నిలబడ్డాడు, అధికారుల ముందు నిలబడ్డాడు. రాజులే గజగజ వణికిపోయారని చేసే అద్భుతాలకి, ఆశ్చర్యకాలకి రాజులు మంత్రగాళ్ళు గజగజ వణుకుతూ పారిపోయారు. నైలు నదిని రక్తంగా మార్చేశారు. ఆ దేశం అన్ని దేవుడిగా పిలవబడుతుంటే కప్పలు, పేలు, దుమ్ము, ధూళి అందరినీ ఓడించేసి, మిడతల్ని అన్నిటిని ఓడించేసి మరి వెళ్ళిపోయాడు ఆయన. జనాన్ని తీసుకొని 6 లక్షల కాల్బలం, కాలి సత్తుతో నడవగలిగినటువంటి 6 లక్షల మంది తీసుకొని వారికి ముందుగా నడుస్తూ నాయకుడిగా రావటం మొదలుపెట్టాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. నా బ్రతుకు ఒంటరిది అనుకున్నాడు, అరణ్యమే నాకు చివరి శ్వాస అనుకున్నాడు, అరణ్యమే నా రోదన అనుకున్నాడు, నా బ్రతుకు మారది ఇంకా అనుకున్నాడు, ఈ రాళ్ళు తప్ప నాకేమీ లేదు అనుకున్నాడు. కానీ దేవుని బట్టి రోజు దేవుడు చెప్తున్న మంచి మాట ఏమిటి అంటే, ఆయన నీ అరణ్య రోదనను అధికారంగా మార్చబోతున్నాడు, అద్భుతంగా చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 6 లక్షల కాల్బలం తీసుకొని వస్తున్నాడు, వెనక శత్రులు తరుముకుంటూ వస్తున్నారు. ఫరో సైన్యం ముందు ఉన్నటువంటి సముద్ర కెరటాలు లేస్తూ ఉన్నాయి. దేవుడు మోషేతో అంటున్నాడు, మోసెస్ వై యు ఆర్ వెయిటింగ్, సెట్ ఫోర్స్ యువర్ హ్యాండ్, గో ఫార్త్, అడుగు ముందుకేయి అన్నాడు. వెంటనే మోసెస్ ఒక అడుగు ముందుకేసి తన చెయ్యిని చాపిన వెంటనే సుడిగాలి వచ్చింది. ఆ రాత్రంతా సుడిగాలి వచ్చింది. తెల్లవారు లేచేసరికి దేవుని బిడ్డ అక్కడ ఆరిన నేలగా సముద్రం 2 పాయలై కనిపించింది. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. జాగ్రత్త. చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం బైబిల్లో చెబుతుంది. డబ్బు ఉంటే గొప్ప భాగ్యం కాదు. నేను చెబుతున్నాను, దరిద్రం అంటే నీకు అన్నం లేకపోవడం దరిద్రం కాదు, నీకు బట్టలు లేకపోవడం దరిద్రం కాదు,
నీకు బంధువు లేకపోవడం దరిద్రం కాదు, దేవుని రాజ్యం పట్ల ఆకలి దప్పిక లేకపోవడం దరిద్రం నీ జీవితంలో. దేవుని రాజ్యం పట్ల ఆసక్తి లేకపోవడం దరిద్రం నీ జీవితంలో. ఏదో నాకు జీతం వస్తుంది, ఏదో నాకు పిల్లలు ఉన్నారు, లేకపోతే ఏదో నాకు ఆస్తుంది, నాకు వ్యవసాయం ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బతికిపోతాను. నెవర్. ఈ బతుకు దేనికి పనికిరాదు. ఒకరోజు చచ్చిపోతే ముక్కు పొడతో సహా లాగేసుకుంటారు. నిజమండి, అబద్ధం కాదు. ఒకసారి నేను ఒక బరేలికి వెళ్ళా. 3 కొడుకులు ఒకే లైన్లో ఉంటారు. ముసలమ్మ చచ్చిపోయింది. 3 కొడుకులు పక్క పక్కనే ఉంటారు. ఆమె చచ్చిపోయాడు. పడుకోబెడితే కోడలు వచ్చింది. అత్తో ఓ అత్త, ముక్కు పొడలు లాగుతా ఉంది, అది రావట్లేదు, మొత్తానికి ఒకటి పైది వచ్చేసింది, లోపల అది మిగిలిపోయింది. చెయ్యి పెట్టి లోపలికి దాన్ని కూడా తెస్తా ఉంది, ముక్కులో రక్తం వచ్చేస్తా ఉంది. కడుపు మండిపోయింది నాకు. ఈ బంగారం నీకుండదు, ఇల్లు వాకిలు లేకుండవు, 100 అంతస్తులు బిల్డింగ్ కట్టినా తీసుకొచ్చి కింద పడుకోబెడతారు. ఆ 3 అడుగులు బాక్స్ ఒకటి ఉంటుంది చూసావా, అంటుంటుంది బాక్స్ ఒకటి. ఏం బాక్స్ అది? ఫ్రీజర్ బాక్స్. ఫ్రీజ్ అయిపోయి ఉండాల్సింది దాంట్లో మనం. అందుకే బ్రతుకుండగానే, ముక్కులో శ్వాస ఉండగానే, సత్తు ఉండగానే వాడుకో దేవుని రాజ్యంలో నీ బలాన్ని వాడుకో. దేవునికి అప్పగించు నీ బలాన్ని, శక్తిని దేవుడికి అప్పగించు. యవ్వన కాలంలో కాడి మోసావా, మేలు 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 నీ జీవితానికి. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన కాలం అంటే కట్టింగ్లు వేసుకోవడం, యవ్వన కాలం అంటే చెవుకి శనక్కాయ పెట్టుకోవడం, యవ్వన కాలం అంటే చేతికి బ్యాండ్ వేసుకోవడం, అటు తిరగటం ఇటు తిరగటం అఫీషియల్గా కాదు. యవనస్తుడు మోకరిస్తే ఇంటికి ఆశీర్వాదం, ఊరికి ఆశీర్వాదం, దేశానికి ఆశీర్వాదం. యవనస్తులు మోకరించే వాళ్ళు ఉంటే, యవన కాలపు స్త్రీలు, యవన కాల పురుషులు అప్పగించుకున్న వారు ఉంటే ఆ దేశానికి ఆశీర్వాదం. నా యవన కాలను వాడుకో ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా బ్రతుకును వాడుకో ప్రభువా, నా జీవితాన్ని వాడుకో ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకు దేవుల్లో వాడబడాలి. రేపటి రోజు నువ్వు ఎట్లుంటావో తెలియదు, రేపటి రోజు నువ్వు ఏ పరిస్థితులు ఉంటావో తెలియదు. కాలం ఉండగానే, బలం ఉండగానే, శక్తి ఉండగానే, సామర్థ్యం ఉండగానే, పాట పాడే సత్తు నీ గొంతులో ఉండగానే లేచి పాడి స్తుతించు, ఆరాధించు దేవుని, మహిమపరచు దేవుణ్ణి. ఆ తర్వాత చూడు నీ జీవితం ఎలా అంత బాగుంటుందో. మనుషులు వెనకాల తిరుగుతాం, జై జై అంటాం 4 రోజులు, 2 బిర్యానీ ప్యాకెట్లు తింటాం, 2 బ్రాందీ బాటిల్ ఇస్తే తాగేస్తాం, వాళ్ళకి జై అంటాం, వీళ్ళకి జై అంటాం, వీళ్ళకి జై అంటాం. ఆ తర్వాత ఎవరు మన ముఖం చూడరు. కానీ ఎవర్ గ్రీన్ హీరో లీడర్, ఎన్నడూ మార్పులేని ఒక లీడర్ ఉన్నాడు. ప్రభుత్వాలు మారిపోతే నాయకులు మారిపోతారు, నువ్వెంత మొత్తుకున్నా మారిపోతారు. ఎవరు ఉండేవాళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు. ఒకే ఒక లీడర్ ఉన్నాడు, ఒకే ఒక నాయకుడు ఉన్నాడు. యేసుక్రీస్తు సృష్టికర్త, ఎన్నడూ మారని నాయకుడు ఆయన. ఎవర్ గ్రీన్ అన్చేంజబుల్ లీడర్, అన్షేకబుల్ లీడర్, కదిలించబడలేనటువంటి ఒక లీడర్ ఉన్నాడు నీ జీవితంలో. యేసు ఆయన. వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి నీ జీవితం చీకటి పాలైపోయిందేమో, చీకటి పాలైపోయిందేమో, చీకట్లో చిందులేస్తున్నావేమో. అయ్యో నేను ఎందుకు ఇలా అయిపోయాను. మేలుకో ఈ రోజున సహోదరుడా. దేవుడిని వాడుకోబోతూ ఉన్నాడు, శక్తితో నేను నిలబెట్టబోతున్నాడు, ప్రభావంతో నిలబెట్టబోతున్నాడు, ఆశ్రమంతో నింపబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. మోషేని సముద్రాలు చీల్చే నాయకుడిగా చేశాడు. ఒక్క మాట మోషే మాట్లాడితే చాలు. అందుకే చెబుతున్న ఈ రోజున నువ్వు దేవుల్లో ఉండి నీ నాలుకను పరిశుద్ధపరచుకొని, అబద్ధాలు ఆడకుండా, సొల్లు మాటలు చెప్పకుండా, ఆడ ఎడు కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకుండా, వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ గురించి ఎద్దేవా చేసి వీళ్ళ గురించి ఎద్దేవా చేసి, నేను అంటున్నాను ఏదో ఒక రోజున నువ్వు ఎవరి గురించి మాట్లాడావో ఆ పాపి మారుమనసు పొంది పశ్చాత్తాపడొచ్చు, దేవుడి దగ్గర రావచ్చు రాకపోవచ్చు. కానీ నేను చెబుతున్న మాట ఏంటి అంటే, నీవు వాళ్ళ కోసం ఏ టైం హెచ్చించి అనవసర మాటలు మాట్లాడావో, ఏ విలువైన సమయం హెచ్చించి వాళ్ళ కోసం వెటకారంగా మాట్లాడావో, ఆ సమయాన్ని నువ్వు తిరిగి ఎప్పటికీ తెచ్చుకోలేవు. నేను చెప్పింది కరెక్ట్ అంటారా? ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడావో, ఎటకారంగా మాట్లాడి కడుపులో నవ్వుకున్నావో, ఆ టైం, దట్ టైం విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ. టైం ఇస్ సో వాల్యుబుల్, టైం ఇస్ సో ప్రెషియస్. You can get anything in your life, whatever you lost, but time it never come back. నువ్వు జీవితం ఏదైనా పొందుకోవచ్చు, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం కావచ్చు, పేరు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, బట్ నువ్వు పోగొట్టుకున్న టైం మాత్రం తిరిగి ఎప్పటికీ నీ జీవితంలో రాదు. అందుకే చెబుతే రోజున నీ టైం ఏ అనవసర వ్యక్తుల కోసమో, ఏ మనుషుల కోసం వెచ్చించొద్దు, కేటాయించొద్దు. ఈ రాత్రి నీ సమయం దేవునికి అప్పగించుడు. అజ్ఞానివి కాకుండా జ్ఞానిగా దేవుడు మార్చబోతున్నాడు. ఎవరికి తెలియనటువంటి జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. నాయకత్వాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. శక్తిగల కార్యం చేయబోతున్నాడు దేవుడు నీ ఎడల.
మూడు బారిపోయిన మోషే జీవితాన్ని, అరణ్యం పాలైపోయిన మోషే జీవితాన్ని ఎవరు విడిపించలేని జీవితం, ఎవరు తప్పించలేని జీవితం, ఎవరు హెచ్చించలేని జీవితం. స్ట్రక్ అయిపోయాడు. కానీ దేవుడు అతను తీసుకొచ్చాడు, సముద్రం నిలబెట్టాడు. మాట్లాడు మోసే, నేనేం నత్తున్నాయ్యా, మాట్లాడు పర్లేదు. చెయ్యి చాపి మాట్లాడిన వెంటనే సముద్రం చీలిపోయిందండి. నేను చెబుతాను, మా డాడీ ఒకటే మాట చెప్తాను, నువ్వు గంటల తరబడి ఏడ్చి ప్రార్థన చేసి బయటకు వచ్చి బూతులు తిట్టినందు వల్ల ప్రయోజనం లేదు. గంటల తరబడి ప్రార్థన చేసి దించు ప్రభు అని చెప్పేసి మళ్ళా పోయి నువ్వు ఇష్టం వచ్చాడు మాట్లాడితే ఏం ప్రయోజనం దానివల్ల. కానీ నువ్వు ఒక్క నిమిషం ప్రార్థన చేసినా, నువ్వు పరిశుద్ధమైన పెదవులు గల వ్యక్తివైతే, పరిశుద్ధమైనటువంటి ఆరాధన గల హృదయం, ప్రశస్తమైన హృదయం గల వ్యక్తివైతే, నువ్వు ఒక చిన్న మాట చెప్పినా పెద్ద సముద్రాలు చీలబోతున్నాయి, పెద్ద సమస్యలు చీలి మొక్కలు అయిపోబోతూ ఉన్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మోషే చిన్న మాట చెప్పాడు, మాట కూడా చెప్పలే, మౌనంగా తన హృదయాలు మాట్లాడుకున్నాడు, చెయ్యి చాపాడు అంతే. మారా జలాలు వచ్చేసాయి, చేదు జలాలు వచ్చేసాయి. దేవుడు వెంటనే అంటున్నాడు, అదిగో ఆ చెట్టును విరిచి దాంట్లో వేసేయి. మధురంగా మార్చబడిపోయింది. బండ దగ్గరికి వెళ్ళి నిలబడి నీళ్ళు లేవయ్యా అంటే, బండతో మాట్లాడు మోషే. బండలో నీళ్ళు ఎక్కడ ఉండే ప్రభా, నువ్వు మాట్లాడు వస్తాయి. బండల్లోంచి నీళ్లు తెప్పించే సామర్థ్యం గల వ్యక్తిగా దేవుడు మార్చాడు. బ్రతుకులు మార్చేటువంటి మారాను మార్చే వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఈరోజు నీ బ్రతుకు మారాగా ఉందేమో, దేవునికి అప్పగించి చూడు, నువ్వు అనేకుల బ్రతుకులు మార్చబోతూ ఉన్నావు. బండలాంటి హృదయాలు బ్రద్దలు కొట్టబోతున్నావు, బండలాంటి మనస్సాక్షి బద్దలు కొట్టబోతున్నావు. నీ ముందు బండలాంటి వాళ్ళు క్రూరులు మార్చబడబోతున్నారు, వాళ్ళ బ్రతుకులు మార్చబడబోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావు దేవునికి, నీ అరణ్య బ్రతుకు పుష్పించబోతూ ఉన్నది, ఎడారి బ్రతుకు నీటి ఊటగా మారబోతూ ఉన్నది. ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక దిక్సూచిగా ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా రాయించి, పలకల మీద రాయించి, ఇదిగో ప్రపంచానికి ఇవ్వు అని చెప్పేసి బోధించి మరి వెళ్ళాడు. ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా మోషే ధర్మశాస్త్రం, దేవుడు రాపించిన ధర్మశాస్త్రమే ఈ ప్రపంచం అంతా నడుస్తున్నది. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తావు. నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిని సన్మానించు, తండ్రిని సన్మానించు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మోషే చేత రాయించినటువంటి ధర్మశాస్త్రపు మాటలో నిన్ను ప్రపంచానికి ఒక దిక్సూచిగా మార్చబోతున్నాడు దేవుడు. నువ్వు అయిపోయింది అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, అయిపోలేదు, అయిపోయింది అనుకున్న చోట ఆరంభించబోతున్నాను నేను. నీ జీవితం ఈరోజు ఆరంభించబడబోతున్నది. కన్నిటితో కూర్చున్నావేమో, దుఃఖంతో కూర్చున్నావేమో, అయ్యో నా వయసు అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా లేదు. కానీ దేవుడితో మంచి మాట చెబుతున్నాడు, నీ బ్రతుకుని తిరిగి ఆరంభించబోతున్నాడు. నీ పట్ల శక్తి గల కార్యాలు జరిగించబోతున్నాడు. శక్తి ప్రపంచంగా దేవుడిని మార్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మహిమ గల నాయకత్వం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. కోల్పోయావా నాయకత్వాన్ని, కోల్పోయావా మనశ్శాంతిని, కోల్పోయావా ధైర్యాన్ని, కోల్పోయావా సామర్థ్యాన్ని, కోల్పోయావా నెమ్మదిని, everything whatever you lost in your life, God is going to restore it again. తిరిగి ఆయన మరి సంపూర్తిగా ఆయనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఈ రోజున నమ్మితే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన కోసం చేయబోతున్నాను. అందరు లేచి నిలబడదాం. ఒకసారి తండ్రి మీకు స్తోత్రం. సైనికులాగా లేచి నిలబడాలి, రెండు చేతులు పైకెత్తాలి. నా బ్రతుకు దాటిపోయింది అనుకుంటావేమో, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో, ఆరంభించబోతున్నాడు క్రొత్త మెజర్మెంట్ తోటి. నోరు తెరిచి అందరూ యేసయ్యా నా బ్రతుకు నీకోసం నిలబెట్టు తండ్రి, వాడిపోకముందే నన్ను వాడుకో తండ్రి, సమస్య పోకముందే ప్రభువా, బలము క్షీణించి పోకముందే ప్రభువా నన్ను నిలబెట్టుకో తండ్రి. నా అరణ్య రోదన మార్చు తండ్రి, నా బ్రతుకు సీమను మార్చు తండ్రి. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం. అందరు రెండు చేతులు పైకి. హోలీ 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 స్పిరిట్ గాడ్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247
807631 మరియు